అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ ట్రైన్ తో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేడ హై స్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ కారిడార్ ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతో పాటు మైసూర్ చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హై స్పీడ్ ట్రైన్ కారిడార్ ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు మధ్య ప్రయాణ దూరం కేవలం కొన్ని గంటల్లోకి తగ్గిపోనుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సహాయంతో హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ ట్రైన్ నడవనుంది. అయితే ఆ తర్వాతి దశలో మరిన్ని హై స్పీడ్ కారిడార్లను నిర్మించనున్నారు. వాటిలో హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ భూగర్భ మార్గాల్లో నిర్మిస్తారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు కాగా సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు 11 గంటలు, వందే భారత్ లో 8.5 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల్లోనే బెంగళూరు చేరుకునే వెసులుబాటు లభిస్తోంది. అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఈ సమయం 2.5 గంటలకు తగ్గిపోనుంది. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 10 నుంచి 13 సంవత్సరాలు సమయం పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.